Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 23 in our pride journey. So guys, ఈ రోజు క్లాస్ మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే గైస్ ముందుగా ఈ రోజు క్లాస్ మనం ఏం డిస్కస్ చేయాలో చెప్పే కన్నా ముందు గైస్ మనం సక్సెస్ఫుల్గా ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేసుకున్నాం, బ్యాక్ ఎండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డేటాబేస్లోకి ఎంటర్ అవుతున్నాం. సో గైస్ ఎవరైతే మన ప్రీవియస్ వీడియోలు చూడలేదో, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఎలా కోడ్ రాయాలి, ఎలా బిల్డ్ చేయాలో తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోలు చూడండి గైస్, ఓకేనా. ఈరోజు మనం ఏంటంటే అసలు డేటాబేస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి, అసలు మనం ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం, మాంగోడిబి అనేది ఏ డేటా టైప్ కింద వెళ్ళుద్ది, అసలు మాంగోడిబి డేటాబేస్ని మనం బ్యాక్ ఎండ్తో ఎలా కనెక్ట్ చేయాలి, అండ్ బ్యాక్ ఎండ్తో కనెక్ట్ అయిన తర్వాత అసలు డేటాబేస్లో ఎలా డేటా స్టోర్ చేయాలి గైస్. ఇవాళ వీడియోలో అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్ మీకోసమే. సో వీడియోని ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి గైస్ లాస్ట్ వరకు, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఎందుకంటే చాలామందికి ఫ్రంట్ ఎండ్ వచ్చు, బ్యాక్ ఎండ్ వచ్చు, కానీ డేటాబేస్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలో తెలియదు గైస్. సో మీకోసమే నేను చాలా కష్టపడి మాంగోడిబిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చెప్పాను గైస్. సో ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు గైస్. ఐ హోప్ స్కిప్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడేస్ డే 23 ఇన్ అవర్ ప్రైడ్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే కనెక్ట్ మాంగోడిబి విత్ ఎక్స్పెర్ట్.js ఇన్ తెలుగు, అండ్ ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్, అండ్ క్రియేట్ మోడల్స్ ఇన్ మాంగోడిబి కంపాస్ విత్ మాంగోస్. గైస్ సింపుల్గా చెప్పాలంటే మనం ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే ఎక్స్పెర్ట్.js సర్వర్ని మాంగోడిబితో ఎలా కనెక్ట్ చేయాలో డిస్కస్ చేద్దాం గైస్. అసలు ఎవరికైతే నోడ్.js అంటే తెలియదు అండ్ ఎక్స్పెర్ట్.js అంటే తెలియదు, అండ్ నోడ్.js ఉండగా ఎందుకు మనం ఎక్స్పెర్ట్.jsని యూజ్ చేయాలో తెలియకపోయినా సరే గైస్ డోంట్ వర్రీ, మనం ప్రీవియస్ క్లాస్లో అన్ని టాపిక్స్ని డిస్కస్ చేసాం గైస్. సో ఎవరైతే ఆ వీడియోలు చూడలేదో సో గైస్ ముందు మీరు ఆ వీడియోలు చూడండి గైస్. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది గైస్. అలా కాకుండా మీకు నోడ్.js కానీ ఎక్స్పెర్ట్.js కానీ తెలియకుండా ఇప్పుడు మీరు డైరెక్ట్గా మాంగోడిబితో కనెక్ట్ చేసే వీడియో చూస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోతారు గైస్. సో మీరు ఎక్కడ ఆగిపోకూడదు, మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా వస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుద్ది గైస్, ఓకేనా. గైస్ ఇంకోటి ఏంటంటే అసలు మనం ఏంటి నిన్నటి వరకు ఏం చూసాం, ఎక్స్పెర్ట్.js సర్వర్ని రన్ చేసాం. ఎక్స్పెర్ట్.js సర్వర్ని ఎందుకు రన్ చేసాం, మనం నోడ్.js యూజ్ చేసినప్పుడు మనకి ఏమైంది, మనకి కోడ్ అనేది లార్జ్గా ఉంది, అండ్ అనేది ఏంటి మనకి డేటా అనేది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. అంటే ఏంటి మనం సర్వర్ని రన్ చేసినప్పుడు మనకి నోడ్.js యూజ్ చేసే వల్ల మనకి కోడ్ అనేది పెద్దగా ఉంది, మనకి రిజల్ట్ అనేది కొంచెం స్లోగా వస్తుంది. సో దానికోసం మనం ఏం యూజ్ చేసాం, ఎక్స్ప్రెస్.jsని యూజ్ చేసాం. ఎందుకు ఎక్స్ప్రెస్.jsని యూజ్ చేస్తాం వల్ల ఏంటి దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, ఎక్స్ప్రెస్.js ఈజ్ నథింగ్ బట్ ఏ నోడ్.js ఫ్రేమ్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ సో టూల్ కిట్ అంటే ఏంటి కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా మనం కోడ్ని మాన్యువల్గా రాయకోకుండా ఆ మాడ్యూల్స్ని యూజ్ చేసుకుని సో మనం ఈజీగా రాయొచ్చు. అండ్ ఏంటి మనకి డేటా అనేది చాలా ఫాస్ట్గా మనకి బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వచ్చుద్ది, ఓకేనా గైస్. అండ్ కోడ్ అనేది కూడా చాలా స్మాల్గా మనకి రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది. సో అందుకోసమే మనం నోడ్.js కాకుండా ఎక్స్పెర్ట్.js సహాయంతో మాంగోడిబిని కనెక్ట్ చేద్దాం. సో ఓకేనా గైస్, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నా గైస్. ఎవరైతే నా వీడియోలు ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూస్గా చూస్తున్నారో ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది గైస్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీకు నోడ్.js ఎక్స్పెర్ట్.js మీద అవగాహన లేదు గైస్. సో డోంట్ వర్రీ, మీరు మన ప్రీవియస్ వీడియోలు చూస్తే సో మీకు అర్థమవుతుంది గైస్, ఓకేనా. సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. సో కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్ గైస్. సో ఏంటి వాట్ ఈజ్ మాంగోడిబి గైస్, వాట్ ఈజ్ మాంగోడిబి, అసలు మాంగోడిబి అంటే ఏంటి గైస్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం గైస్. ఆల్రెడీ మనం ఫ్రమ్ ది స్టార్టింగ్ అంటే మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం చెప్పా
మనకి డేటాబేసెస్ 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఏంటి అవి రెండు? ఒకటి ఏంటంటే ఎస్క్యూఎల్ డేటాబేస్, ఇంకోటి ఏంటి నో ఎస్క్యూఎల్ డేటాబేస్. గైస్ ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఒక డేటా అనేది ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో మనకి స్టోర్ అవుతే దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్క్యూఎల్. కానీ ఇక్కడ మనకి మాంగోడిబి ఏంటంట? నో ఎస్క్యూఎల్ డేటాబేస్. గైస్ మీరు గమనించినట్టయితే మనకి నేమ్లోనే సో దాని డెఫినేషన్ ఉంది. నో ఎస్క్యూఎల్ అంటే ఏంటి? నో స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. అంటే ఈ డేటాబేస్లో డేటా అనేది ఒక స్ట్రక్చర్ ఫార్మేట్గా స్టోర్ అవ్వదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకేనా గైస్? సో మాంగోడిబి ఈస్ వన్ ఆఫ్ ది నో ఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకేనా గైస్? ఏంటంట? ఓకే, మనం మాంగోడిబి ఏం చూసాం? నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే చూసాం. ఇప్పుడు మనకి ఎస్క్యూఎల్ డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. కానీ మనకి నో ఎస్క్యూఎల్ డేటాబేస్లో డేటా అనేది చూద్దాం దేంట్లో స్టోర్ అవుతుందంట? కీ వాల్యూ పేర్స్ ఇన్సైడ్ డాక్యుమెంట్స్. గైస్ ఇక్కడ మనకి కీ వాల్యూ పేర్స్ అనేది ఏంటంటే, కీ అంటే మనకి ఎలాగైతే టేబుల్స్లో కాలమ్స్ రోస్ ఉంటాయో అలాగే డాక్యుమెంట్లో కీ వాల్యూస్ పేర్స్ ఉంటాయి. గైస్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు గైస్. నేను అసలు కీస్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి, డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, సో అది మొత్తం మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఓకేనా? మీకు ఎస్క్యూఎల్ మీద అవగాహన ఉంటే ఇప్పుడు నేను చెప్పేది ఇంకా బాగా మీకు అర్థమవుతుంది గైస్. ఓకేనా? మీకు అవగాహన లేకపోయినా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను గైస్. ఓకేనా? డోంట్ వర్రీ. మీరు చేయాల్సిన దాంట్లో ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే గైస్. ఓకేనా? సో ఏంటి? కీ వాల్యూ పేర్స్గా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది గైస్. ఓకేనా? సో ఇన్సైడ్ ది డాక్యుమెంట్. ఓకే గైస్, ఇప్పుడు ఏంటి మనం చూద్దాం. ఎస్క్యూఎల్ యూజెస్ టేబుల్స్, నో ఎస్క్యూఎల్ యూజెస్ కలెక్షన్స్ అండ్ డాక్యుమెంట్స్. గైస్ చాలా సింపుల్. మనం ఎస్క్యూఎల్ అయితే టేబుల్స్ అని అంటాం, నో ఎస్క్యూఎల్ అయితే కలెక్షన్స్ అని అంటాం. నేమ్ డిఫరెంట్ గైస్, అంతే. మనకు ప్రొసీజర్ అనేది సేమే. ఓకేనా గైస్? సో టేబుల్స్ అయితే ఎస్క్యూఎల్ అంటాం, కలెక్షన్స్ అయితే నో ఎస్క్యూఎల్ అంటాం. గైస్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా గైస్? ఇప్పుడు నేనేం చేస్తున్నా అన్న, బాగానే ఉందన్న. ఇప్పుడు నువ్వు చెప్పి మాంగోడిబి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మాంగోడిబి నో ఎస్క్యూఎల్ డేటా కింద వచ్చింది. నో ఎస్క్యూఎల్ డేటాబేస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే మనకి డేటా అనేది స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉండదు. సో అప్పుడు స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉండదని ఎలా చెప్తున్నానంటే మనకి డేటా అనేది డాక్యుమెంట్లో ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో ఉన్న డేటా కీ వాల్యూ పేర్స్లో ఉంటుంది అని చెప్పా. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. రియల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఏముంది ఇక్కడ? నేమ్ రాకేష్, ఈమెయిల్ rakesh@gmail.com, స్కిల్స్ అని లిస్ట్ ఉంది. రియాక్ట్, నోడ్, మాంగోడిబి. గైస్ ఇక్కడ మీరు గమనించారా గైస్? ఇది చాలామందికి తెలియదు గైస్. ఇప్పుడు నేను మీకు అది చెప్తున్నాను గైస్. ఓకేనా గైస్? మనకి టేబుల్స్లో ఏమేమి ఉంటాయి? రోస్, కాలమ్స్. ఓకేనా గైస్? గైస్ ఇక్కడ మనకేమున్నాయి? డాక్యుమెంట్స్. గైస్ డాక్యుమెంట్లో కూడా మనకేముంటాయి? కీ వాల్యూ పేర్స్. గైస్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి కీస్ అన్నీ మనకి కాలమ్స్ గైస్, రోస్ మనకి వాల్యూస్ అన్నీ రోస్. గైస్ మీరు అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్తాను గైస్. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే టేబుల్ని క్రియేట్ చేస్తామో మన టేబుల్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఏం తెలిసి ఉండాలి? ఆ టేబుల్లో మనకి ఎలాంటి ఫీల్డ్స్ కావాలో తెలియాలి. అంటే ఏంటి? నేను ఇప్పుడు యూజర్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఓకే, యూజర్ టేబుల్లో ఏమేమి ఉండాలి? యూజర్ నేమ్, యూజర్ ఏజ్, యూజర్ ఫోన్ నెంబర్, యూజర్ ఈమెయిల్, అవన్నీ తెలిస్తేనే కదా నేను యూజర్ టేబుల్ క్రియేట్ చేయగలను. సో అవన్నీ ఏంటి? కాలమ్స్. అంటే డాక్యుమెంట్లో కీస్ ఈజ్ నథింగ్ బట్ కాలమ్స్, డాక్యుమెంట్లో వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ రోస్. ఓకేనా గైస్? డాక్యుమెంట్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఓకే గైస్? ఆబ్జెక్ట్లో కీస్ అన్ని వాల్యూస్ అవుతాయి, వాల్యూస్ అన్ని రోస్ అవుతాయి గైస్. ఓకేనా? ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. నేను చెప్పేది చాలా అంటే చాలా సింపుల్ గైస్. సో మీకు అర్థం కాకపోయినా మనం ప్రాక్టికల్గా వాటి మీద వర్క్ చేసేపాటికి మీకే అర్థమవుతుంది గైస్. ఓకే, కీస్ అంటే కాలమ్స్, వాల్యూస్ అంటే రోస్ అని మీకే అర్థమవుతుంది గైస్. ఓకేనా? సో ఫస్ట్ టాపిక్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం గైస్. ఫస్ట్ టాపిక్ ఏమీ లేదు. ఏం డిస్కస్ చేసుకున్నాం? ఫస్ట్ టాపిక్ వాట్ ఈస్ మాంగోడిబి అంటే చూసాం. మాంగోడిబి ఈజ్ వన్ ఆఫ్ ది నో ఎస్క్యూఎల్ డేటాబేస్. నో ఎస్క్యూఎల్ డేటాబేస్ మీన్స్ నాట్ స్ట్రక్చర్ ఫార్మేట్లో డేటా ఉంటుంది. అండ్ ఏంటి? దీంట్లో డేటా అనేది డాక్యుమెంట్లో స్టోర్ అవుద్ది. డాక్యుమెంట్లో డేటా అనేది కీ వాల్యూస్ పేర్స్లో ఉంటుంది. కీస్ ఈస్ నథింగ్ బట్ కాలమ్స్, వాల్యూస్ ఈస్ నథింగ్ బట్ రోస్. ఓకే గైస్? సో కమింగ్ టు ది సెకండ్ టాపిక్. సో గైస్ సెకండ్ టాపిక్ ఏంటి?
డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్. గైస్ మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం, మాంగో డీబీ అంటే ఎస్క్యూఎల్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే చూసాం. కానీ మనకి అది బాగా అర్థం కావాలంటే మనకి ఎస్క్యూఎల్కి నో ఎస్క్యూఎల్కి డిఫరెంట్ ఏంటో తెలిస్తేనే మనకి మాంగో డీబీ డేటాబేస్లో మనం ఎలా డేటా స్టోర్ చేయాలో తెలుస్తుంది. ఓకే గైస్, సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ నేను ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే మనం ఇవన్నీ మనకు తెలిసినవి. చూడండి గైస్, ఫీచర్స్ ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్లో డేటా అనేది ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో స్టోర్ అవుద్ది. అంటే ఏంటి, టేబుల్స్ ఫార్మేట్లో. మనకి నో ఎస్క్యూఎల్లో కలెక్షన్స్. ఓకే గైస్, ఇక్కడ చూసారా మీకు టేబుల్స్ కలెక్షన్స్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్లో మనం టేబుల్స్ అని అంటాం, నో ఎస్క్యూఎల్లో కలెక్షన్స్ అంటాం. ఇక్కడ ఎలాగైతే టేబుల్స్లో రోస్ కాలమ్స్ ఉంటాయో ఇక్కడ కూడా కీస్ వాల్యూస్ ఉంటాయి గైస్. ఓకేనా, రోస్ అంటే మనకి వాల్యూస్ గైస్, కాలమ్స్ అంటే కీస్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. సో స్కీమా గైస్, స్కీమా అంటే ఏంటి గైస్, స్కీమా అంటే ఏమీ లేదు. స్కీమా అంటే మీ టేబుల్ యొక్క స్ట్రక్చర్. మీరు ఎస్క్యూఎల్లో ఎలాగైతే స్ట్రక్చర్ చేస్తారు అంటే ఏంటి, నాకు ఎన్ని కాలమ్స్ కావాలి, లేకపోతే కాలం యొక్క టైప్ అంటే ఏంటి, నేను ఇప్పుడు యూజర్ నేమ్ తీసుకుంటున్నాను, యూజర్ నేమ్లో ఏ డేటా టైప్ స్టోర్ అవుద్ది, లైక్ స్ట్రింగ్. నేను యూజర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాను, యూజర్ యొక్క ఫోన్ నెంబర్లో ఏ డేటా టైప్ స్టోర్ అవుద్ది, నెంబర్ గైస్. అలా అంటే నేనేం స్టోర్ చేస్తున్నాను, యూజర్ పాస్ ఫెయిల్ స్టోర్ చేస్తున్నాను, దాంట్లో ఏ డేటా టైప్ స్టోర్ అవుద్ది, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. గైస్ ఇలా మనం టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఎలాగైతే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటామో అలాగే నో ఎస్క్యూఎల్ డేటాబేస్లో కూడా స్కీమాస్ అని ఉంటాయి గైస్. సో స్కీమా ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రక్చర్. మన ఎస్క్యూఎల్ అయితే టేబుల్ యొక్క స్ట్రక్చర్, నో ఎస్క్యూఎల్ అయితే కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే గైస్, సో కలెక్షన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం గైస్. సో మీకు మనం ఫర్దర్గా చూద్దాం గైస్, డోంట్ వర్రీ, మీకు అర్థం కాకపోయినా. ఓకేనా, మీరు స్ట్రక్చర్ అంటే ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉంటుంది, నో ఎస్క్యూఎల్ మనకి స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉండదు. సో ఎస్క్యూఎల్లో మనం టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసుకుంటాం, నో ఎస్క్యూఎల్లో కలెక్షన్ యొక్క స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో దాన్ని మనం స్కీమా అంటారు. సో జాయిన్స్ గైస్, జాయిన్స్ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే నేను చెప్తాను చూడండి. సపోర్ట్ జాయిన్స్ గైస్, జాయిన్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన దగ్గర ఒక్క టేబుల్ ఉంటే ఓకే గైస్, అలా కాకుండా మన దగ్గర మల్టిపుల్ టేబుల్స్ ఉంటే మనం మల్టిపుల్ టేబుల్స్లో వర్క్ చేయాలన్నప్పుడు మనం జాయిన్స్ యూజ్ చేస్తాం గైస్. సో మనం టేబుల్స్ అన్నప్పుడు ఏంటి, స్ట్రక్చర్ కొరీ లాంగ్వేజ్. సో మనం దీంట్లో జాయిన్స్ అని మనం ఉంటాయి. సో కానీ దీంట్లో ఏంటి, జాయిన్స్ అనే కాన్సెప్ట్సే ఉండదు, ఎందుకంటే మనకి డేటా అనేది అన్స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఏంటి, దీంట్లో ఏంటి, నెక్స్టెడ్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్ లోపల ఇంకో డాక్యుమెంట్ ఉంటుంది గైస్. ఓకేనా, సో అందుకే నో ఎస్క్యూఎల్ అందరూ ప్రిఫర్ చేస్తారు గైస్, ఎందుకంటే ఇది చాలా ఈజీ అండ్ మనకి డేటా అనేది స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉండదు గైస్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి, బెస్ట్ యూజ్ కేస్ ఏంటి, స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా గైస్, ఇదంతా మనకు తెలిసిందే. సో కమింగ్ టు ది థర్డ్ టాపిక్ గైస్. ఓకేనా, మన థర్డ్ టాపిక్ ఏంటి గైస్, ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, మాంగో డీబీ అంటే ఏంటో చూసాం, డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్ చూసాం. కానీ మాంగో డీబీ అంటే ఏంటో తెలిస్తే సరిపోద్దా, కానీ మాంగో డీబీలో ఎలా వర్క్ చేయాలి అండ్ ఎక్కడ వర్క్ చేయాలి అండ్ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుద్ది అది మొత్తం ఇప్పుడు తెలుసుకుందాం గైస్. ఓకేనా, ఇప్పుడు ఏం చూద్దాం, ఇన్స్టాల్ మాంగో డీబీ కంపాస్ క్రియేట్ కలెక్షన్ గైస్. కలెక్షన్ ఇస్ నథింగ్ బట్ టేబుల్. అంటే మనం మాంగో డీబీ కంపాస్ని ఇన్స్టాల్ చేద్దాం అండ్ టేబుల్ని క్రియేట్ చేద్దాం గైస్. ఓకేనా, ఫస్ట్ స్టెప్స్ చూద్దాం. స్టెప్స్ ఏంటి, ఫస్ట్ మీరు ఇన్స్టాల్ మాంగో డీబీ కంపాస్ గైస్, మీరు ఇన్స్టాల్ మాంగో డీబీ కంపాస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీ సిస్టంలో. సో ఈ లింక్ని మీరు ఈ లింక్లోకి వెళ్ళి దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి గైస్. ఏం డౌన్లోడ్ చేసుకోవాలి, మాంగో డీబీ కంపాస్ని డౌన్లోడ్ చేసుకోవాలి గైస్. తర్వాత ఏంటి, డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కనెక్ట్ టు మాంగో డీబీ గైస్, మీరు కనెక్ట్ అవ్వాలి. ఎందుకు కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే మనకి ఈ పోర్ట్ నెంబర్ గైస్, పోర్ట్ నెంబర్ ఏంటి, సో మనకి ఈ పోర్ట్ నెంబర్ దగ్గర మనకి మాంగో డీబీ సర్వర్ అనేది రన్ అవ్వద్దు గైస్. ఓకేనా, సో మీరు దాంతో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత ఏం చేసుకోవాలి, క్రియేట్ డేటాబేస్ అంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుని తర్వాత ఏమివ్వాలి, డేటాబేస్ నేమ్ ఇవ్వాలి, తర్వాత టేబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి గైస్. ఇక్కడ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్, డేటాబేస్ నథింగ్ బట్ సో స్టూడెంట్స్. ఓకే గైస్, డేటాబేస్ నేమ్ ఏంటి, స్టూడెంట్స్, టేబుల్ యొక్క నేమ్ ఏంటి, యూజర్ గైస్. ఇక్కడ నేను టేబుల్ అంటున్నాను, మనకి నో ఎస్క్యూఎల్ కాబట్టి నేను ఇంకా ఇక్కడ నుంచి కలెక్షన్ యూజ్ చేసేస్తాను. ఎప్పుడైతే నేను కలెక్షన్ అంటున్నానో మీ మైండ్లో టేబుల్ అని రావాలి గైస్. ఓకేనా, సో మనం కలెక్షన్ నేమ్ ఏంటి, యూజర్స్. ఓకేనా, ఇప్పుడు ఏంటి, తర్వాత మనం ఇలా క్రియేట్ చేసిన తర్వాత మనం మాన్యువల్గా
గైస్ ఇప్పుడు నేను మీకు 2 రకాలుగా చెప్తాను గైస్. ఫస్ట్ మనం ఏం ఇన్స్టాల్ చేయాలి, మాంగోడిబి కంపాస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఎలా టేబుల్ని మాన్యువల్గా క్రియేట్ చేయాలి అండ్ ఎక్స్ప్రెస్.js ద్వారా ఎలా క్రియేట్ చేయాలి గైస్. నేను 2 రకాలుగా చెప్తాను. వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. అప్పుడే మీకు నా మాన్యువల్గా ఎలా క్రియేట్ చేయాలి అండ్ కోడ్ రాసి మనం ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమవుతుంది గైస్. ఓకేనా. సో గైస్ ఇప్పుడు మనకేంటి, సో మనం ఎలా డాక్యుమెంట్ క్రియేట్ చేసి సో మనం ఎలా డాక్యుమెంట్లో వాల్యూస్ ఇవ్వచ్చు గైస్. సో ఇప్పుడు నేను మీకోసం అసలు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను గైస్. ఓకేనా. సో ఫస్ట్ అయితే అందరూ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి గైస్. జస్ట్ ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే గైస్ చాలా సింపుల్, జస్ట్ ఏమీ లేదు, మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి మాంగోడిబి, జస్ట్ మాంగోడిబి అని టైప్ చేయండి గైస్. అంతే, జస్ట్ మాంగోడిబి అని టైప్ చేయండి గైస్. ఇక్కడ మనకు చూసారా, ఇక్కడ ఏమొచ్చింది, మాంగోడిబి కమిటీ సర్వర్ గైస్. ఇక్కడ మనకి చూడండి, మనకి మాంగోడిబి కమిటీ సర్వర్ ఓపెన్ చేయండి గైస్. గైస్ చూసారా, ఇక్కడ ఏంటి ఫస్ట్ లింక్ మనం ఓపెన్ చేసాం. మనం బ్రౌజర్లో ఏం చేసాం, మాంగోడిబి అని టైప్ చేయగానే మనం ఫస్ట్ లింక్ ఓపెన్ చేసాం గైస్. మీరు గైస్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గైస్, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది గైస్. ఇక్కడ ఏమన్నా మనకి ప్రొడక్ట్స్ గైస్, మీరు ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ మనం చూపిస్తుంది గైస్, ఇక్కడ ఏంటి టూల్స్ గైస్. ఇక్కడ చూడండి, వర్క్ విత్ మాంగోడిబి డేటా ఇన్ GUI గైస్. GUI ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గైస్. ఇక్కడ మనకి ఏం చెప్తుంది గైస్, ఇక్కడ మనం వర్క్ విత్ మాంగోడిబి గైస్. మనకు కావాల్సింది అదే కదా. మనం ఎందుకోసం వచ్చాం మాంగోడిబి సైట్లోకి, మనం మాంగోడిబితో వర్క్ చేయడానికి వచ్చాం. మాంగోడిబిలో మనం డేటా మీద వర్క్ చేయడానికి మనం మాంగోడిబి సైట్కి వచ్చాం. కానీ ఇక్కడ ఏముంది, కంపాస్ గైస్. మీరు కంపాస్ మీద క్లిక్ చేయండి గైస్. ఓకే గైస్, ప్రోడక్ట్లోకి వెళ్ళి కంపాస్ మీద క్లిక్ చేసా గైస్. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది గైస్, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి గైస్. చాలా సింపుల్, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను గైస్. ఇక్కడ ఏముంది, మాంగోడిబి కంపాస్ డౌన్లోడ్ గైస్. ఓకేనా గైస్. సో మీరు దానికి వెళ్ళగానే సో గైస్ ఇక్కడ మీకు విండోస్ అయితే విండోస్ గైస్, విండోస్లోకి వెళ్ళండి. సో గైస్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీకు విండోస్ అయితే విండోస్, మీరు ఏదైతే అదే గైస్. ఇక్కడ విండోస్ 64-bit 10+ అది ఉంది కదా గైస్, దాని మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే కనపడుతుంది గైస్. సో మీరు డౌన్లోడ్ చేసుకోగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది గైస్. ఇక్కడ చూడండి మీరు. ఓకే గైస్, మనకైతే సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో గైస్ చాలా అంటే చాలా సింపుల్, ఏమీ లేదు. మీరు జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి మాంగోడిబి అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్లోకి వెళ్ళండి గైస్. ఫస్ట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అని కనిపించుద్ది. ప్రొడక్ట్స్ అని కనిపించిన తర్వాత సో తర్వాత ఏం కనిపించింది మనకి గైస్, ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్లో టూల్స్ అని కనిపించింది. టూల్స్లో కంపాస్ అని ఉంటుంది గైస్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ మొత్తం చేయాలి గైస్. ఓకేనా. సో మనకి డౌన్లోడ్ అయిపోతుంది గైస్ మాంగోడిబి కంపాస్ గైస్. ఆల్రెడీ నా ల్యాప్టాప్లో మాంగోడిబి కంపాస్ ఉంది గైస్. కానీ నేను మీకు అర్థం కావడం కోసం గైస్, చాలామంది ఏంటంటే డౌన్లోడ్ ఎలా చేయాలో తెలియకుండా ఆగిపోతున్నారు గైస్. అసలు కనీసం ట్రై కూడా చేస్తలేదు గైస్. సో డోంట్ వరీ గైస్, నేను మీకు ప్రతిదీ చెప్తానని మాట ఇచ్చా. సో అందుకే మీకోసం నేను ప్రతిదీ డౌన్లోడ్ చేసి చూపిస్తాను గైస్. ఓకేనా. సో డౌన్లోడ్ అయిపోయింది గైస్ సక్సెస్ఫుల్లీ. సో నేను మీకు చూపిస్తాను ఎలా రన్ చేయాలి, ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, సో కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో సో మీకు చూపిస్తాను గైస్. ఓకేనా. సో మనకి కూడా ఉంది. సో గైస్ చూడండి, ఇక్కడ మాంగోడిబి కంపాస్ ఈజ్ బీయింగ్ ఇన్స్టాల్డ్, ఇట్ విల్ లాంచ్ వన్స్ ఇట్ డన్. ఓకే గైస్, మనకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి లాంచ్ అవుద్దంట గైస్. ఇక్కడ మీకు చూసారు మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది గైస్. ఓకేనా గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గైస్ చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు ఏం చేద్దాం గైస్, ఇక్కడ మనకు కనబడుతుందా, లోకల్ హోస్ట్ కాలన్ 27017 గైస్. ఇది మనం జస్ట్ కనెక్ట్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే గైస్ మనకి ప్రతిదీ కూడా మనకి పోర్ట్ నెంబర్ దగ్గర రన్ అవుతుంది మనకి సర్వర్ అనేది. సో మనం ఫస్ట్ దాన్ని కనెక్ట్ చేసుకుంటేనే ఆ సర్వర్లో ఉన్న డేటాబేసెస్ యాక్టివేట్ అవుతుంది గైస్. లేకపోతే మనకి డేటాబేస్లో ఉన్న డేటా అనేది మనం ఏమీ చేయలేం గైస్. ఓకేనా. ఫస్ట్ నేను దాన్ని కనెక్ట్ చేసుకుంటాను గైస్. ఓకేనా. సో కనెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో గైస్ ఇప్పుడు నేను ఎప్పుడైతే దాని మీద కనెక్ట్ చేశానో సో ఆ పోర్ట్ నెంబర్లో రన్ అయ్యే డేటాబేస్ లిస్ట్ మొత్తం మనకు వచ్చేసింది గైస్. డిఫాల్ట్గా టెక్స్ట్, లోకల్, కాన్ఫిగ్, అడ్మిన్ అనేది డిఫాల్ట్గా ఉంటాయి గైస్. సో అంతకుముందు నేను చేసిన ప్రాజెక్ట్ యొక్క డేటాబేస్ నేమ్ వచ్చేసి కనెక్ట్ పే గైస్. సో అందుకే మనకి కనెక్ట్ పే అని ఉంది. సో డోంట్ వరీ గైస్, ఇది మీకు ఉండదు. సో మీకు 4 ఉంటాయి గైస్. ఏంటి, అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్, టెక్స్టే ఉంటాయి. సో నేను ఇది క్రియేట్ చేసుకున్నా కాబట్టి నాకు కనెక్ట్ పే అని ఉంది గైస్. సో ఓకేనా, డోంట్ వరీ, మీకు కనెక్ట్ పే అని ఉండదు. సో ఇప్పుడు ఏంటి, నేనేం చెప్పాను, కంపాస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే నేను ఒక కలెక్షన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ కలెక్షన్లో డేటా అనేది ఎలా
స్టోర్ చేసుకోవాలో చెప్తున్నాను గైస్. గైస్ చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా గైస్, ఇప్పుడు దాని మీద ప్లస్ మీద క్లిక్ చేయండి గైస్. ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలి, డేటాబేస్ నేమ్ గైస్. డేటాబేస్ అంటే ఏమీ లేదు, కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటాబేస్. ఓకేనా గైస్. సో డేటాబేస్ నేమ్ మనం ఏమిద్దాం, సో మనం డేటాబేస్ నేమ్ వచ్చేసి మనం హోమ్ అంటున్నాం గైస్. ఓకేనా. డేటాబేస్ గైస్ మీకు ఇంకా సింపుల్గా అవ్వాలంటే గైస్ నేను డేటాబేస్ నేమ్ కాలేజ్ అని ఇస్తున్నాను గైస్. కలెక్షన్ నేమ్ గైస్, డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ గైస్. నేను డేటాబేస్ కాలేజ్ అని ఇచ్చాను. కలెక్షన్ నేమ్ ఏంటి, స్టూడెంట్స్. ఓకేనా గైస్. సో మనకి డేటాబేస్ నేమ్ ఏంటి కాలేజ్, కలెక్షన్ నేమ్ ఏంటి స్టూడెంట్స్ గైస్. ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ డేటాబేస్ మీద క్లిక్ చేస్తున్నాను గైస్. ఇక్కడ మీరు చూసారా, నాకు డేటాబేస్ నేమ్ ఏంటి కాలేజ్, టేబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్స్. ఓకేనా గైస్. ఇప్పుడు మనకి స్టూడెంట్ అనే కలెక్షన్లో ఎలాంటి డేటాను లేదు. ఓకేనా గైస్. మనం ఎక్స్‌పర్ట్.js సహాయంతో మామూలుగా కలెక్షన్ క్రియేట్ చేయాలి గైస్. మామూలుగా అలా క్రియేట్ చేయకోకుండా మీరు మాన్యువల్గా కూడా క్రియేట్ చేయొచ్చు గైస్. అది ఎలానో ఇప్పుడు చూద్దాం గైస్. గైస్ ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ప్లస్ ఐకాన్ ఉందా, సో మీరు దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, యాడ్ డేటా. ఓకే, దాని మీద క్లిక్ చేయండి మీరు గైస్. ఇక్కడ ఏముంటుంది, ఇంపోర్ట్ JSON ఆర్ CSV ఫైల్. గైస్ మీరు ఇలా మాన్యువల్గా టైప్ చేయకుండా మీరు ఫైల్లో ఏమన్నా JSON ఫైల్ కానీ క్రియేట్ చేసి, సో మీరు కీ వాల్యూ పేరుతో డేటాని క్రియేట్ చేసి మీ దాంట్లో స్టోర్ చేసుకుంటే ఆ ఫైల్ని డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు గైస్. ఓకేనా. అలా కాదు, నేను డైరెక్ట్గా నేనే ఇన్సర్ట్ చేస్తానండి. సో ఇన్సర్ట్ డాక్యుమెంట్. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంటుంది, డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేయి గైస్. ఇక్కడ చూడండి, మీరు ప్రతి డాక్యుమెంట్కి డిఫాల్ట్ ID అనేది ఉంటుంది గైస్. ఓకేనా. సో దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయొచ్చు. సో మనం ఏం చేద్దాం, కామా ఇద్దాం. సో నేనేం చేస్తున్నా, యూజర్ నేమ్ సో రాకేష్. సో ఇక్కడ చూసారా, నేను కామా ఇవ్వగానే మనకి ఇన్సర్ట్ అనే ట్యాబ్ మనకి డిసేబుల్ అయిపోతుంది. నేను కామా ఇవ్వకపోతే మనకి ఎనేబుల్ అవుతుంది గైస్. ఇక్కడ చూడండి, మనకి ఎనేబుల్ అవుతేనే మనకి ఇన్సర్ట్ని కొట్టగలం గైస్. మనం ఏం చేయాలంటే లాస్ట్ పేరుకి మనం కామా అనేది ఇవ్వకూడదు గైస్. ఓకేనా. సో మనకి తర్వాత కాలం ఏంటి, పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఏంటి గైస్, సో రాకి @123. సో గైస్ ఇక్కడ చూడండి, ఇదే గైస్ నా డాక్యుమెంట్ యొక్క సో కీ వాల్యూ పేర్స్. సో యూజర్ నేమ్ రాకేష్, పాస్వర్డ్ రాకి 123. నేను మళ్ళీ కామా ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే నేను మళ్ళీ ఒక పేరుని ఎంటర్ చేస్తానని. కానీ నాకు ఇంకా పేరుని అనేది నేను ఎంటర్ చేయను. పేరు ఇస్ నథింగ్ బట్ కీ వాల్యూ పేర్స్. నేను ఇంకో పేరుని ఎంటర్ చేయను కాబట్టి నేను కామాని తీసేయాలి గైస్. మీరు కామా తీయకపోతే మీరు ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేస్తాకి మనకి ఇన్సర్ట్ అనే బటన్ ఎనేబుల్ అవ్వదు గైస్. మీరు ఎప్పుడైతే కామాని తీసేస్తారో అప్పుడే ఇన్సర్ట్ అనే బటన్ ఎనేబుల్ అవ్వదు గైస్. ఓకేనా. మీరు ఇన్సర్ట్ అని క్లిక్ చేయగానే గైస్ ఇక్కడ చూడండి, మనకి డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది గైస్. ఓకేనా. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఏంటంటే కాలమ్స్. సో రాకేష్ రాకి @123 అనేది ఏంటంటే వాల్యూస్. ఓకే గైస్. సో మీరు ఎలా డేటాబేస్ని క్రియేట్ చేసి దాంట్లో కలెక్షన్ క్రియేట్ చేసి మీరు ఎలా ఆ కలెక్షన్లో డాక్యుమెంట్ని ఎలా మాన్యువల్గా క్రియేట్ చేయొచ్చు గైస్. ఓకేనా. అర్థమైందా. ఓకేనా గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చూద్దాం, మనం కనెక్ట్ MongoDB విత్ ఎక్స్‌పర్ట్.js అండ్ యాడ్ డేటా. ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం, అసలు డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, కలెక్షన్ని ఎలా క్రియేట్ చేయాలి, కలెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ని ఎలా యాడ్ చేయాలి కలెక్షన్స్లో, అది మొత్తం మనం మాన్యువల్గా చూసాం గైస్. కానీ మనం రియల్ లైఫ్లో ప్రాజెక్ట్లో మనం మాన్యువల్గా చేస్తా కూర్చుంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది గైస్. అంతే కదా. సో ఎప్పుడైతే యూజరు డేటాని ఎంటర్ చేసి సబ్మిట్ కొడతారో అప్పుడు మనకి డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవ్వాలి. అంతేకాని మనం మాన్యువల్గా ఎప్పుడు కూడా టైప్ చేయం గైస్. ఓకేనా. సో ఇప్పుడు వరకు విన్నది ఒక లెక్క అయితే, ఇప్పుడు మనం ఎక్స్‌పర్ట్.jsతో మనం ఎలా డైనమిక్గా, అంటే ఎప్పుడైతే యూజర్ డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాడో అప్పుడు మనకి ఎలా డేటాబేసు ఎలా కలెక్షన్ క్రియేట్ అయ్యి డాక్యుమెంట్ ఎలా యాడ్ అయిపోవాలో కలెక్షన్స్లో అని మనం క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్తో నేను మొత్తం రన్ చేసి మీకు లైన్ టు లైన్
చెప్తాను గైస్, ఓకేనా. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు గైస్, ఓకేనా. ఇప్పుడు దానికన్నా ముందు మనం మాంగోడిబితో కనెక్ట్ అవ్వాలంటే మనకి మెయిన్గా 2 రిక్వైర్డ్ ప్యాకేజెస్ కావాలి గైస్. అవి 2 ఏంటి, ఒకటి ఎక్స్ప్రెస్, ఇంకోటి మాంగోస్. ఎక్స్ప్రెస్ ఎందుకు కావాలి, మనకి నోడ్ జేఎస్ యొక్క ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్రెస్ జేఎస్, సో అందుకే మనకి ఎక్స్ప్రెస్ జేఎస్ కావాలి. సో మాంగోస్ ఎందుకు కావాలి, సో గైస్ మాంగోస్ ఎందుకు కావాలంటే మనకి ఎక్స్ప్రెస్ జేఎస్తో మనకి మాంగోడిబితో కనెక్ట్ అవ్వాలంటే మాంగోస్ ప్యాకేజ్ చాలా యూజ్ అవుద్ది గైస్. అదేంటన్నా మాంగోస్ ప్యాకేజ్ యూజ్ చేయకుండా రాయొచ్చు అంటే ఎస్ గైస్ రాయొచ్చు, కానీ మనకి కోడ్ అనేది కొంచెం పెద్దగా అవుద్ది గైస్. సో మీకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకే నేను మీకు ఈజీ వేలో అర్థం కావడానికి నేను మాంగోస్ అనే ప్యాకేజ్ని యూజ్ చేసుకుని చెప్తున్నాను గైస్, ఓకేనా. మనకి ఫ్రేమ్వర్క్స్ అంటేనే మనకున్న ప్యాకేజెస్ని యూజ్ చేసుకోవడం. సో అందుకోసమే నేను మీకు అందరికి అర్థం కావడానికి నేను మాంగోస్ అనే ప్యాకేజ్ని యూజ్ చేసుకుని ఎక్స్ప్రెస్ జేఎస్తో మాంగోడిబిని కనెక్ట్ చేస్తున్నాను గైస్, ఓకేనా. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో మాంగోడిబిని మాంగోస్ని ఎక్స్ప్రెస్ జేఎస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్, ఓకేనా. సో గైస్ ఇదేంటి మనం ప్రీవియస్గా రన్ చేసిన కోడ్ గైస్, ఓకేనా, మనం ప్రీవియస్గా రాసిన కోడ్. సో గైస్ మీరు ఇప్పుడు గైస్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మీరు ఎప్పుడైనా ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలన్నా లేకపోతే నా ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి అని చెక్ చేసుకోవాలన్నా మీరు దేంట్లోకి వెళ్ళాలి, ఏ ఫోల్డర్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి గైస్, మీకు గుర్తొచ్చేది ఫోల్డర్ ఏంటి, package.jsn గైస్. package.jsnలోకి వెళ్ళి డిపెండెన్సీస్ అని దాంట్లోకి వెళ్ళి గైస్ అక్కడ మీకు చూపించుద్ది గైస్, ఓకేనా. ఎక్స్ప్రెస్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్యాకేజ్ నేమ్. సో మనకి కీ అనేది ప్యాకేజ్ నేమ్, వాల్యూ అనేది వర్షన్, ఓకేనా గైస్. సో అక్కడ మీకు కావాల్సిన ప్యాకేజ్ అనేది అవైలబుల్గా ఉంటే సో మీరు ఇన్స్టాల్ చేయవసరం లేదు గైస్. ఒకవేళ మీకు కావాల్సిన ప్యాకేజ్ అక్కడ అవైలబుల్గా లేకపోతే మీరు ఇన్స్టాల్ చేయాలి గైస్, ఓకేనా. మనకు ఇప్పుడు ఏం కావాలి, మనకి 2 రిక్వైర్డ్ ప్యాకేజెస్ కావాలి. ఒకటేంటి ఎక్స్ప్రెస్, ఇంకోటి ఏంటి మాంగోస్. మనకు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయి ఉంది, మనం ఇప్పుడు ఏం చేయాలి, మాంగోస్ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. సో మనం ఏం చేయాలి, 3 డాట్స్లోకి వెళ్ళి మాంగోస్ అని టెర్మినల్లోకి వెళ్ళి న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం మన ప్రాజెక్ట్ యొక్క పాత్లోకి వెళ్ళాలి, ఓకే గైస్. మనం ఇప్పుడు డిఫాల్ట్గా ఏ పాత్లో ఉన్నాం, ప్రాజెక్ట్ అనే పాత్లో ఉన్నాం, కానీ నేను దేంట్లో ఇన్స్టాల్ చేయాలి, మన ప్రాజెక్ట్ యొక్క పాత్ర ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం నేను చేంజ్ డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి వెళ్ళాలంటే మనం cd అనే కమాండ్ యూజ్ చేస్తే చేంజ్ డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి మనం జంప్ చేస్తాం అనమాట. సో మనం ఇప్పుడు బ్యాకెండ్ అనే ఫోల్డర్కి జంప్ చేద్దాం, ఓకేనా. cd బ్యాకెండ్, ఓకే గైస్. ఇప్పుడు నేను బ్యాకెండ్ అనే ఫోల్డర్లో ఉన్నా. మనకి server.js అనేది ఏ ఫోల్డర్లో ఉంది, బ్యాకెండ్ అనే ఫోల్డర్లో ఉంది. సో నేను ఇప్పుడు దేంట్లో ఇన్స్టాల్ చేయాలి, బ్యాకెండ్ అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేయాలి. ఏం ఇన్స్టాల్ చేయాలి, మాంగోస్ అనే ప్యాకేజ్. సో దానికి కమాండ్ ఏంటి, npm. సో npm ఈజ్ నథింగ్ బట్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో npm ఇన్స్టాల్ మాంగోస్, ఓకే గైస్. సో నేను ఎప్పుడైతే ఈ కమాండ్ రాసి ఎంటర్ చేశానో గైస్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్స్ప్రెస్ కింద మనకి మాంగోస్ అనే ప్యాకేజ్ యాడ్ అవుతుంది గైస్. మీరు అబ్జర్వ్ చేసినట్టే మనకి ఎక్స్ప్రెస్ కింద మాంగోస్ అనే ప్యాకేజ్ సక్సెస్ఫుల్గా యాడ్ అయింది గైస్. సో మీరు ఇప్పుడు బల్ల కొద్దీ చెప్పొచ్చు గైస్, ఓకే నా దగ్గర ఎక్స్ప్రెస్ అండ్ మాంగోస్ అనే ప్యాకేజ్ అవైలబుల్గా ఉన్నాయి అని మీరు చెప్పొచ్చు గైస్ ఎవరిని అడిగితే. ఒకవేళ మీరు ఎవరినైనా అడిగినా కూడా మీరు package.jsnలోకి వచ్చి చెక్ చేయాలి గైస్ మీ దగ్గర ఏం ప్యాకేజెస్ ఉన్నాయని. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్ నేను చెప్పేది, ఓకేనా. సో గైస్ మనం ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏంటి, మనకి రిక్వైర్డ్ ప్యాకేజ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, అదేంటి ఎక్స్ప్రెస్ అండ్ మాంగోస్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం గైస్. సో స్టెప్ 2 ఏంటి, క్రియేట్ జేఎస్ ఫైల్ని క్రియేట్ చేసుకుని సో దాంట్లో ఏం చేయాలంట, ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి గైస్. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రిక్వైర్ ఈజ్ నథింగ్ బట్ ఇంపోర్ట్ అంటే మనం రియాక్ట్లో ఎలాగైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ప్యాకేజెస్ని యూజ్ చేసుకుంటాకి అలా దీంట్లో మాడ్యూల్స్ని రిక్వైర్ అనే మెథడ్లో కాల్ చేసుకోవాలి గైస్, ఓకేనా. సో మనం ఆల్రెడీ గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఆల్రెడీ server.jsలో మనం ఆల్రెడీ చూడండి గైస్, సెకండ్. సో గైస్ ఆల్రెడీ మనం server.jsలో మనం ఆల్రెడీ కోడ్ని ఎలా రన్ చేయాలి
అండ్ ఎలా సర్వర్ని రన్ చేయాలి కూడా మనం చూసాం గైస్. సో నేను ఇక్కడ 3000 పెడుతున్నాను. సో గైస్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ జేఎస్ని ఇంపోర్ట్ చేసుకున్నా. సో మనం దాన్ని యాప్లో స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం మాంగోస్ని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను గైస్. సో మాంగోస్ ఈజ్ ఈక్వల్ టు సో రిక్వైర్ సో ఏం గైస్ సో మాంగోస్. సో ఓకే గైస్. సో నేనేం చేసుకున్నాను, ఎక్స్ప్రెస్ని రిక్వైర్ చేసుకున్నాను, మాంగోస్ని రిక్వైర్ చేసుకున్నాను. ఎందుకు రిక్వైర్ చేసుకున్నాను గైస్, మనం రియాక్ట్లో ఎలాగైతే ప్యాకేజీని యూజ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలో అలాగే ఎక్స్ప్రెస్లో కానీ నోట్ జేఎస్లో కానీ ప్యాకేజెస్ని యూజ్ చేసుకోవాలంటే రిక్వైర్ అనే మెథడ్ని కాల్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ అనే మాడ్యూల్స్ని ఎక్స్ప్రెస్లో స్టోర్ చేసుకున్నా, ఎక్స్ప్రెస్ అనే వేరియబుల్లో. సో మాంగోస్ అనే దాన్ని మాంగోస్లో స్టోర్ చేసుకున్నాను గైస్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సో గైస్ ఇప్పుడు ఇది మొత్తం నేను తీసేస్తున్నాను. సో కామెంట్ చేసేస్తున్నాను గైస్. ఇప్పుడు ఏంటి, మనకి సర్వర్ను స్టార్ట్ చేస్తాను గైస్. సర్వర్ను స్టార్ట్ చేస్తే మనకి ఏం కావాలి, ఎక్స్ప్రెస్ సర్వర్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 3000 గైస్. సో నేను ఇప్పుడు ఒకసారి చూస్తున్నాను, నేను బ్యాక్ ఎండ్లో ఉన్నాను కాబట్టి గైస్ నేను ఆల్రెడీ చెప్పాను, మనకి జేఎస్ సర్వర్ టెర్మినల్లో రన్ అవ్వాలంటే మనకి కమాండ్ ఏంటి గైస్, సో నోడ్ సర్వర్ గైస్. ఎవరికైతే ఇంకా జావా స్క్రిప్ట్ అనేది అవుట్ సైడ్ ది బ్రౌజర్ ఎలా రన్ అవ్వాలో తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోలు చూడండి గైస్. సో అందుకే మనకు అసలు నోట్ చేసి ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్, అసలు ఎందుకు బ్రౌజర్ అవుట్ సైడ్ ది బ్రౌజర్ మనకి జావా స్క్రిప్ట్ అనేది రన్ అవ్వాలి, సో ఎలా రన్ అవ్వాలి, సో కమాండ్ ఏంటి, సో అది మొత్తం మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం గైస్. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ ఒకసారి విజిట్ చేయండి గైస్. ఓకేనా. సో మన కమాండ్ ఏంటి, నోడ్ మన జావా స్క్రిప్ట్ ఫైల్ నేమ్ డాట్ జేఎస్ ఎక్స్టెన్షన్. ఓకేనా గైస్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెస్ సర్వర్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000 గైస్. మనకి ఎక్స్ప్రెస్ జేఎస్ సర్వర్ అనేది సక్సెస్ఫుల్గా 3000 అనే పోర్ట్ నెంబర్ దగ్గర రన్ అవుతుంది. ఓకేనా గైస్. మనకి సెకండ్ స్టెప్ కూడా కంప్లీటెడ్. ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎక్స్ప్రెస్ జేఎస్ని మాంగోస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఏంటి, జేఎస్ ఫైల్ క్రియేట్ చేసుకుని దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలి. సో మనకి రెండు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మాంగోస్ ప్యాకేజీ సహాయంతో మాంగో డీబీతో కనెక్ట్ అవ్వాలి గైస్. ఓకేనా. సో అది చూద్దాం గైస్. చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు మనకి సింటాక్స్ ఏంటో చూద్దాం గైస్. నేను ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు మనం మాన్యువల్గా టైప్ చేయాలంటే మనకి టైం సేవ్ అవుద్ది కాబట్టి, మనకి టైం డిలే అవుద్ది కాబట్టి నేను ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టుకున్నాను గైస్. సో ఇప్పుడు నేను డోంట్ వరీ గైస్, నేను లైన్ టు లైన్ మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో గైస్ ఇప్పుడు మీరు చూసినట్టయితే నేనేం చేసా, మాంగోస్ డాట్ కనెక్ట్ గైస్. నేను మీకు అర్థమైందా, నేను మాంగోస్ని ఎందుకు రిక్వైర్ చేసుకున్నాను. సో నేను మాంగోస్ అనే ప్యాకేజ్ యూజ్ చేసుకుని నేను కనెక్ట్ అవుతున్నాను. సో గైస్ మీకు డౌట్ రావచ్చు, మాంగో డీబీ లోకల్ హోస్ట్ 27,000 సో 17 అని ఎందుకు రాసావన్నా అంటే గైస్, సో ఆల్రెడీ మనం మాంగో డీబీ కంపల్స్ మనం రన్ చేస్తున్నాం కాబట్టి గైస్ ఇక్కడ మనకి 3 సింబల్స్ ఉన్నాయి గైస్. ఓకేనా. ఏంటి, 3 సింబల్స్ ఉన్నాయి, ఒకటి ప్లస్ ఐకాన్, ఒకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకోటి ఏంటి 3 కాలమ్స్ 3 డాట్స్ గైస్. మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏం చూపించిందంటే గైస్, ఇక్కడ కాపీ కనెక్షన్ స్ట్రింగ్ గైస్ చూపిస్తుందా, ఎడిట్ కనెక్షన్ కింద కాపీ కనెక్షన్ స్ట్రింగ్ దాన్ని క్లిక్ చేస్తే మనకి స్ట్రింగ్ అనేది కాపీ అవుద్ది గైస్. సో మీరు ఆలోచించకుండా డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే మాంగోస్ డాట్ కనెక్షన్ అని రాసి, సో మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మాంగోస్ డాట్ కనెక్ట్లో ఏం పేస్ట్ చేసుకోవాలి, మీరు కనెక్ట్ అయ్యారు కదా లోకల్ హోస్ట్కి, సో ఆ స్ట్రింగ్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి గైస్. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది గైస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రామిస్ని దెన్నతో మనం హ్యాండిల్ చేయొచ్చు. సో మనం హ్యాండిల్ అంటే మనకేంటి, కనెక్ట్ అయ్యే వరకు మనకు ప్రామిస్ అంటే ఏంటి, మనకి ఫ్యూచర్లో మనకి డేటా వచ్చుద్ది, అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుద్ది. సో దానికి మనం ప్రామిసెస్ యూజ్ చేస్తాం. మనకి మాంగోస్ డాట్ కనెక్ట్ యూజ్ చేసినప్పుడు అది మనకి ప్రామిసెస్ని రిటర్న్ చేద్ది. సో మనకి ప్రామిసెస్ అనేది మనకి
డేటా అనేది వచ్చే వరకు మనకి వెయిట్ చేయాలంటే మనం దెన్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేయొచ్చు. సో నేను ఎప్పుడైతే దెన్ అని యూజ్ చేశానో ఆగు బాబు డేటా అనేది వచ్చుద్ది అని ప్రామిస్ చేసి వెయిట్ చేద్ది. సో వెయిట్ చేసిన తర్వాత ఏంటి, మనకి ఎప్పుడైతే డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అవుద్దో console.logలో MongoDB కనెక్టెడ్ అని సక్సెస్ఫుల్గా వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకపోతే మనకేమొచ్చుద్ది, MongoDB కనెక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఓకేనా గైస్, ఇప్పుడు మనం చూద్దాం కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం గైస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం. సో మళ్ళీ గైస్ నేను ఆల్రెడీ చెప్పాను నిన్న, ఈ మనకి 3 ఐకాన్స్ ఉన్నాయి పైన. మనం ఈ ఫస్ట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి JS ఫైల్ రన్ అవుద్ది. గైస్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. గైస్ ఇక్కడ మీరు గమనించారా, ఫస్ట్ మనకి ఏమొచ్చింది, ఎక్స్ప్రెస్ సర్వర్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. అంటే ఏంటి, మనకి ఎక్స్ప్రెస్ JS సర్వర్ అనేది సక్సెస్ఫుల్గా 3000 అనే పోర్ట్ నెంబర్ దగ్గర రన్ అవుతుంది. గైస్ తర్వాత మీకు ఒక లైన్ వచ్చింది చూడండి గైస్, MongoDB కనెక్టెడ్. గైస్ మీరు గమనించారా, మనకి ఎక్స్ప్రెస్ JS సర్వర్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, MongoDB కూడా సక్సెస్ఫుల్గా మనకు కనెక్ట్ అయింది. ఇప్పుడు మన టాస్క్ ఏంటి, మనకు MongoDBతో కనెక్ట్ అయిపోయాం. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం, మనకున్న డేటాబేస్లో ఒక కలెక్షన్ని క్రియేట్ చేసి దాంట్లో ఏం చేద్దాం, ఒక డాక్యుమెంట్ని యాడ్ చేద్దాం. ఓకే గైస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే గైస్, ఇప్పుడు మన యొక్క డేటాబేస్ నేమ్ ఏంటి, కాలేజ్. ఓకేనా గైస్, మీరు కాలేజ్ అని అవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు గైస్. సో మనం చేయాల్సిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే గైస్, మనకు డేటాబేస్ నేమ్ మనం ఇక్కడ రాయాలి గైస్. ఓకేనా, సో ఏంటి గైస్, సో మన డేటాబేస్ నేమ్ ఏంటి గైస్, సో మన డేటాబేస్ నేమ్ కాలేజ్. సో ఓకే గైస్, మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి, మీరు mongoose.connectలో మనం ఏం వాళ్ళు ఒక కనెక్షన్ యొక్క స్ట్రింగ్ ఇచ్చి, మీరు ఏ డేటాబేస్లో అయితే కలెక్షన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ యొక్క నేమ్ అనేది ఆ స్లాష్ పక్కన ఇవ్వాలి గైస్. ఓకేనా, అప్పుడే మనకి కలెక్షన్ గైస్. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే కలెక్షన్ అనేది ఏ డేటాబేస్లో క్రియేట్ అవ్వాలో అని మనం చెప్తున్నాం గైస్. సో ఇప్పుడు నేను కాలేజ్ అనే డేటాబేస్ ఇవ్వడం వల్ల కలెక్షన్ అనేది మనకి కాలేజ్ అనే డేటాబేస్లో క్రియేట్ అవుతుంది గైస్. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. సో మనమైతే డేటాబేస్ నేమ్ కూడా మెన్షన్ చేసేసాం. తర్వాత ఏం రాయాలి గైస్, ఇప్పుడు మనం తర్వాత ఏంటో చూద్దాం గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏంటి కలెక్షన్ యొక్క స్కీమా గైస్. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను, స్కీమా ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ యొక్క స్ట్రక్చర్ గైస్. మనం స్కీమాని ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను ఆల్రెడీ కోడ్ ఇక్కడ రాసి పెట్టుకున్నాను. సో ఒక్కసారి చూద్దాం గైస్. సో నేను ఇదే సేమ్ పేస్ట్ చేస్తున్నాను. సో గైస్ మనం స్కీమాని గైస్ ఆల్రెడీ నేను ఇప్పుడు MongoDBని కనెక్ట్ అయ్యాను. సో నేను ఇప్పుడు స్కీమా రాస్తున్నాను గైస్. స్కీమా అంటే ఏమీ లేదు. స్కీమా అంటే మనం ఏదైతే కలెక్షన్ క్రియేట్ చేస్తున్నామో ఆ కలెక్షన్లో ఎలాంటి ఫీల్డ్స్, అంటే ఫీల్డ్ అంటే ఏంటి, నేను ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే ఆ టేబుల్స్లో మనకి ఎలాంటి ఫీల్డ్స్ ఉండాలి అంటే మనకి నేమ్ ఉండాలా, మార్క్స్ ఉండాలా, ఏజ్ ఉండాలా, జెండర్ ఉండాలా, అంటే ఏంటి ప్రాపర్టీస్, ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి ఆ టేబుల్కి. ఆ టేబుల్లో రోల్ నెంబర్ ఉండాలా, నేమ్ ఉండాలా, సబ్జెక్ట్ ఉండాలా, ఫాదర్ నేమ్ ఉండాలి, అంటే ఏంటి. సో మనకు అలాంటివి తెలిస్తేనే మనం టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే NoSQL డేటాబేస్లో కూడా మనకి స్కీమా అనేది ఉంటుంది గైస్. బేస్డ్ ఆన్ ది స్కీమా ప్రకారమే మనకి డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుద్ది గైస్. ఓకేనా, అర్థమైందా. సో మనకి సింటాక్స్ ఏంటి, కాన్స్టెంట్స్ అంటే మనకు తెలుసు, టైప్స్ ఆఫ్ వేరియబుల్. యూజర్ స్కీమా అంటే ఏమీ లేదు గైస్. యూజర్ స్కీమా ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. మీరు అక్కడ ఏదైనా రాసుకోవచ్చు గైస్. ఓకేనా, ABC అలా మీ నేమ్ అయినా అది ఏదైనా రాసుకోవచ్చు, ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్. ఓకేనా గైస్. సో ఎందుకు న్యూ అని రాశారు, సో న్యూ అంటే ఒక కొత్తగా క్రియేట్ అవ్వడానికి మనం న్యూ అని రాస్తాం గైస్. ఎందుకంటే mongoose.schema. సో దీని యొక్క సింటాక్స్ ఏంటి గైస్, mongoose.schema అని. దాంట్లో ఏం రాయాలి, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే గైస్, మీరు ఎప్పుడైతే కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి దాని లోపల కీ వాల్యూస్ పేరు రాస్తారో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్. ఓకే గైస్. సో మనం ఏమంటాం దీంట్లో డాక్యుమెంట్. సో ఏంటంటే ఆ డాక్యుమెంట్లో మీరు ఏం రాయాలి, మీరు ఏదైతే ఫీల్డ్ అనుకున్నారో ఆ ఫీల్డ్ యొక్క నేమ్. ఆ ఫీల్డ్ యొక్క నేమ్ ఏంటి ఇక్కడ, యూజర్ నేమ్. ఇప్పుడు ఆ ఫీల్డ్లో ఎలాంటి డేటా స్టోర్ అవ్వాలి గైస్. ఇక్కడ మీకు ఎందుకు స్ట్రింగ్ రాశారంటే ఈ యూజర్ నేమ్ అనే ఫీల్డ్లో మనకి స్ట్రింగ్ యొక్క డేటా టైప్ స్టోర్ అవ్వాలి గైస్. అంటే యూజర్ నేమ్ అంటే ఏంటి గైస్, ఇక్కడ చూసారా యూజర్ నేమ్ స్ట్రింగ్
ఇక్కడ పాస్వర్డ్ ఏంటి స్ట్రింగ్ గైస్. ఇక్కడ మనకి ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా యూజర్ నేమ్ అనే కాలంలో మనకి స్ట్రింగ్ డేటా టైపే సపోర్ట్ చేద్ది. ఓకేనా గైస్. సో గైస్ అలా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి గైస్. మనం ఫర్దర్గా అన్నీ డిస్కస్ చేద్దాం. సో మీకు సింపుల్గా అర్థం కావాలి, సో మీకు సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో రావడానికి నేను 2 స్ట్రింగ్సే తీసుకున్నాను గైస్. ఓకేనా. సో యూజర్ నేమ్ ఏంటి, కాలం నేమ్, స్ట్రింగ్స్ ఏంటి, ఆ కాలంలో ఆ కాలంలో ఎలాంటి డేటా స్టోర్ అవ్వాలి, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వాలో మనకి డేటా నేమ్, డేటా టైప్ మనం అక్కడ రాయాలి గైస్. ఓకేనా. సో మనం సక్సెస్ఫుల్గా డేటాబేస్ కనెక్ట్ అయ్యాం. తర్వాత ఏంటి, స్కీమా కూడా క్రియేట్ చేసుకున్నాం. సో మన తర్వాత స్టెప్ ఏంటి, స్కీమా క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ఒక మోడల్ క్రియేట్ చేయాలి గైస్. ఓకేనా. సో గైస్ డోంట్ వరీ, మనం మోడల్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో ముందుగా అయితే నేను ప్రతిదీ రాసుకున్నాను గైస్, మీకోసమే నేను టైం డిలే చేయకుండా సో ఫాస్ట్గా చెప్పడానికి చూసుకున్నాను గైస్. నేను ఇక్కడ ఏం రాసా గైస్, 1 సెకండ్. సో ఇవి డబుల్ కొటేషన్లు గైస్. మోడల్ అంటే ఏమీ లేదు గైస్, మనం క్రియేట్ చేసుకున్న స్కీమా అని ఒక నేమ్తో పిలవాలి గైస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మోడల్. ఓకే గైస్. ఇక్కడ ఏంటి, కాన్స్టెంట్ యూజర్ అంటే ఏంటి, మనం గైస్ మనం గైస్ ఇక్కడ చూడండి, మనం స్కీమా క్రియేట్ చేయాలన్నా మాంగోస్ డాట్ స్కీమా, మనం మోడల్ క్రియేట్ చేయాలన్నా మాంగోస్ డాట్ మోడల్. అంటే ఏంటి, మనం మాంగోస్ అంటే మన మాంగోడిబిలో ఏం చేయాలన్నా మాంగోస్ అనే ప్యాకేజ్ని యూజ్ చేస్తున్నాం. దానికోసం మనం మాంగోస్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే గైస్. మనం సక్సెస్ఫుల్గా స్కీమాని క్రియేట్ చేసాం. స్కీమాని ఎందుకు క్రియేట్ చేసాం, స్కీమాని క్రియేట్ చేయడం వల్ల డాక్యుమెంట్లో ఎలాంటి ఫీల్డ్స్ ఉన్నాయి, ఆ ఫీల్డ్స్లో ఏ డేటా స్టోర్ అవుద్దో అని చెప్పాం. ఇప్పుడు ఏం చేయాలి, మోడల్ని బిల్డ్ చేసుకోవాలి. మోడల్ని బిల్డ్ చేసుకుంటే ఏంటంటే ఏ మోడల్లో ఏ స్కీమాకు చెందుద్ది గైస్. ఇక్కడ ఏంటి, మాంగోస్ డాట్ మోడల్ అంటే గైస్ ఇక్కడ మనం ఫస్ట్ రాసే వాల్యూ గైస్, నేను ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్పాను గైస్. ఇక్కడ మనం ఏదైతే ఫస్ట్ రాస్తామో యూజర్ అంటే ఏంటంటే యూజర్ ఈజ్ ఈ మోడల్ నేమ్ గైస్. అక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు గైస్. అక్కడ మీరు మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 గైస్ అక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా. అక్కడ మీకు ఏంటంటే మీరు ఆ స్కీమాని ఏ మోడల్కి చెందాలో మీరు అక్కడ రాసుకోవాలి గైస్. ఓకేనా. సో మోడల్ 1 అసలు మీరు ఏదైనా రాసుకోవచ్చు గైస్. అక్కడ నేను యూజర్ అని రాశాను. సో ఇక్కడ ఏంటి, యూజర్ స్కీమా అంటే ఏంటి, యూజర్ స్కీమా అంటే గైస్ ఇక్కడ మనం యూజర్ స్కీమా అని రాసాం కాబట్టి సో మన స్కీమా అంటే ఈ మోడల్కి ఏ స్కీమా అనేది మ్యాచ్ అవ్వాలి అని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో మన థర్డ్ వాల్యూ ఏమి ఇవ్వాలంటే మన కలెక్షన్ నేమ్. సో లాగిన్ యూజర్స్ అనేది మనకు కలెక్షన్ నేమ్ గైస్. ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే యూజర్ అనేది ఏంటి, మోడల్ నేమ్, యూజర్ స్కీమా అనేది ఏంటి, కలెక్షన్ యొక్క స్ట్రక్చర్ గైస్. ఇది మనకి కలెక్షన్ యొక్క స్ట్రక్చర్. సో ఇదేంటి, కలెక్షన్ యొక్క నేమ్. సో నేనేం చేస్తున్నానంటే సో ఆల్రెడీ మనం ఏం క్రియేట్ చేసాం గైస్, ఆల్రెడీ మనం సో కాలేజ్ అనే డేటాబేస్లో స్టూడెంట్స్ అనే కలెక్షన్ క్రియేట్ చేసాం గైస్. సో నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు స్టాఫ్. ఓకే గైస్. ఆల్రెడీ మనకి స్టూడెంట్స్ అనే కలెక్షన్ ఉంది, నేను ఇప్పుడు స్టాఫ్ అనే కలెక్షన్ క్రియేట్ చేస్తాను గైస్. ఓకేనా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. సో నేను ఇప్పుడు ఏం చేశాను, మాంగోడిబి కనెక్ట్ అయ్యాను. సో ఒక స్కీమా కూడా క్రియేట్ చేశాను, తర్వాత దానికి ఒక మోడల్ క్రియేట్ చేశాను గైస్. సో ఇప్పుడు వరకు మనకు అయ్యింది. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఆ మోడల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలి గైస్. సో ఇప్పుడు అది ఎలాగో చూద్దాం గైస్. సో అది చాలా సింపుల్ గైస్. ఇంకా సో ఇప్పుడు మనం ఏం చేసాం, స్కీమాని క్రియేట్ చేసాం, మోడల్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేద్దాం గైస్. సో మనం చూద్దాం గైస్. సో గైస్ నేను ప్రతిదీ కూడా నేను ముందుగానే రాసుకున్నాను, మీకు మళ్ళీ టైం డిలే అవ్వకుండా ఉండడానికి కోసం. సో నేను ఇక్కడ సేవ్ చేస్తాను గైస్. ఇదంతా మనకి తెలిసిన కోడే గైస్. నేను ఓకేనా గైస్. నేను లైవ్లో రాస్తే మనకి లేట్ అవుతుంది కాబట్టి నేను అక్కడ సేవ్ చేసుకున్నాను గైస్. ఓకేనా గైస్. ఇక్కడ ఏంటి, కాన్స్టెంట్ యూజర్ నేమ్ గైస్. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి, రాకేష్. ఇక్కడ గైస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ స్టాఫ్. ఓకే గైస్, యూజర్ నేమ్ అని ఇచ్చాను. సో యూజర్ నేమ్ ఈక్వల్ టు రాకేష్. సో పాస్వర్డ్ ఏంటి, రాకేష్ 1 2 3 గైస్. నేను మళ్ళీ రాకేష్ ఇవ్వకుండా సో రమేష్ అని ఇస్తున్నాను గైస్, మనకి డిఫరెన్స్ తెలుస్తాకి. సో ఆల్రెడీ మనం స్టూడెంట్స్లో రాకేష్ అని యూజ్ చేసాం కాబట్టి నేను రమేష్ అని ఇస్తున్నాను. సో రమేష్. సో ఇక్కడ కూడా సో రమేష్. ఓకేనా గైస్.
సో యూజర్ నేమ్ వచ్చేసి రమేష్, పాస్వర్డ్ వచ్చేసి సో ramesh@123. నేను ఇప్పుడు ఏం చేసుకున్నాను, నా దగ్గర యూజర్ నేము పాస్వర్డ్ వాల్యూస్ ఉన్నాయి. నా దగ్గర ఎందుకు కావాలి, ఎందుకంటే నేను ఒక స్కీమా క్రియేట్ చేశాను. ఆ స్కీమాలో నాకు కావాల్సిన ఫీల్డ్ ఏంటి, యూజర్ నేము పాస్వర్డ్ యొక్క ఫీల్డ్ యొక్క వాల్యూస్ కావాలి. సో దానికోసం నేను యూజర్ నేమ్ని పాస్వర్డ్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు దానికి అసైన్ చేయాలంటే గైస్, ఇప్పుడు నేను దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి గైస్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఫర్ యూజర్ కలెక్షన్. ఓకేనా గైస్. సో నేనేంటి ఆబ్జెక్ట్ ఫర్ యూజర్ కలెక్షన్ ఏంటి, కాన్స్టెంట్ న్యూ యూజర్ అంటే ఏంటి గైస్. సో ఇప్పుడు నేను కొత్త యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో న్యూ అనే యూజ్ చేసి మనం ఇక్కడ ఏంటి యూజర్ ఇస్ నథింగ్ బట్టి మోడల్. గైస్ ఇక్కడ మనం మోడల్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే వేరియబుల్ యూజ్ చేస్తామో గైస్, ఇక్కడ మీరు చూసారో నేను ఎప్పుడైతే యూజర్ మీద క్రియేట్ చేశారో మనకి మోడల్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసింది గైస్. ఓకేనా. సో మనం ఇక్కడ ఏదైతే మనం వేరియబుల్ నేమ్ ఇస్తామో ఆ వేరియబుల్ నేమ్లోకి డేటాని పాస్ చేయాలి గైస్. ఓకేనా. సో నేను ఇక్కడ యూజర్ కాకుండా సో నేను ఏదైతే వేరే నేమ్ ఇస్తాను లైక్ సో యూజర్ గైస్, ఇక్కడ నేను యూజర్ కాకుండా స్టాఫ్ అని ఇచ్చాను గైస్. ఓకే గైస్, నేను యూజర్ కాకుండా ఇక్కడ స్టాఫ్ అని ఇచ్చాను. ఇక్కడ కూడా స్టాఫ్ అని రాయాలి గైస్. అక్కడ నేను ఏదైతే ఇస్తానో ఇక్కడ కూడా అదే ఇవ్వాలి గైస్. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఈ మోడల్లో స్టోర్ అవ్వాలి అని చెప్తున్నాను గైస్. ఓకేనా. సో ఎలా క్రియేట్ చేయాలి గైస్, మన డేటాని సో మోడల్లోకి పాస్ చేయాలి గైస్. ఓకేనా. సో తర్వాత ఏంటి, సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అవైట్ అంటే ఏంటి గైస్, అవైట్ ఎప్పుడు వాడతాం, వెయిట్ చేయమని వాడతాం గైస్. ఓకేనా. అవైట్ న్యూ యూజర్ డాట్ సేవ్ గైస్. న్యూ యూజర్లో ఏముంది గైస్, ఏంటి న్యూ యూజర్లో మనకి ఏమైంది, మనం ఏదైతే కొత్తగా క్రియేట్ చేసాం ఆ ఆబ్జెక్ట్ ఉంది గైస్. ఓకేనా. సో నేను దాన్ని ఏం చేశాను, సేవ్ చేశాను గైస్. మీరు జాగ్రత్తగా వినండి, చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో మనం ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మాంగోస్ కూడా సేమ్ అంతే. సో ఇప్పుడు ఏంటి, మనం మాంగో డీబీకి కనెక్ట్ అయ్యాం. సో సింటాక్స్ కూడా చూసాం మనం మాంగోస్ డాట్ కనెక్ట్ అని. సో ఇక్కడ మనం కనెక్షన్ స్ట్రింగ్ అని ఇవ్వాలి. కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత మనం కలెక్షన్ అనేది ఏ డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలో ఆ డేటాబేస్ యొక్క నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, లేకపోతే కలెక్షన్ అనేది క్రియేట్ అవ్వదు. సో నేను ఇక్కడ కాలేజ్ అనే డేటాబేస్లో కలెక్షన్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి నేను కాలేజ్ అనే డేటాబేస్ నేమ్ ఇచ్చాను. సో ఓకే, కనెక్ట్ అయిన తర్వాత ఏంటి, కలెక్షన్ యొక్క స్కీమాని నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. స్కీమాలో నాకు ఏం కావాలి, 2 ఫీల్డ్స్ కావాలి. ఒకటేంటి యూజర్ నేమ్, ఒకటేంటి పాస్వర్డ్. సో తర్వాత మనకి కీస్కి రాసుకోవాలి, వాల్యూస్కి ఏం రాసుకోవాలి, ఆ ఫీల్డ్లో ఏ డేటా టైప్ స్టోర్ చేసుకోవాలో అవి ఇక్కడ రాసుకోవాలి. తర్వాత మనం క్రియేట్ చేసుకున్న స్కీమాకి మోడల్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఏం రాసుకోవాలి, మాంగోస్ డాట్ మోడల్. సో దాంట్లో 3 వాల్యూస్ ఇవ్వాలి. ఒకటి మోడల్ నేమ్, ఇంకోటి అదే కలెక్షన్ యొక్క స్ట్రక్చర్, తర్వాత కలెక్షన్ యొక్క నేమ్. ఓకేనా గైస్, అర్థమైందా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఈ కలెక్షన్ యొక్క ఓకే గైస్, స్టాఫ్ అనే కలెక్షన్ యొక్క స్ట్రక్చర్ యూజర్ స్కీమాలో ఉంది. యూజర్ స్కీమా అనేది సో యూజర్ అనే మోడల్లో ఉంది గైస్. ఓకేనా, అర్థమవుతుందా క్లారిటీగా. సో నేను ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాను కానీ డేటా పాస్ చేయాలి. సో డేటా పాస్ చేయడానికి నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ని సో స్టాటిక్ ఇచ్చుకున్నాను గైస్. సో యూజర్ నేమ్ రమేష్, పాస్వర్డ్ వచ్చేసి ramesh@123. సో నేనేం చేశాను, ఈ రెండింటిని దేనికి అసైన్ చేశాను, మనం క్రియేట్ చేసుకున్న మోడల్. ఓకే గైస్, మోడల్ దేంట్లో ఉంది, స్టాఫ్ అనే వేరియబుల్లో ఉంది. సో నేను మనకు వాల్యూస్ మొత్తాన్ని కూడా నేను స్టాఫ్ అనే దానికి అసైన్ చేశాను గైస్. ఓకేనా. సో అసైన్ చేసా అంటే మనకి ఏమైంది, ఇప్పుడు ఒక కొత్త డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఏం చేసా, క్రియేట్ అయిన డాక్యుమెంట్ని సేవ్ చేసా. అందుకే చూడండి గైస్, ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చానో ఆ నేమ్ డాట్ సేవ్ గైస్. ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, దీస్ ఆర్ నథింగ్ బట్టి వేరియబుల్స్ మీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు గైస్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఇచ్చారో ఇక్కడ కూడా అదే వేరియబుల్ ఇవ్వాలి గైస్. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు వేరియబుల్ ఇచ్చా, ఇక్కడ నాకు డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది, ఇక్కడ నాకు సేవ్ అవుతుంది. సో క్రియేట్ అయిన డాక్యుమెంట్నే కదా మీరు సేవ్ చేయాలి. అలా కాకుండా మీరు ఎక్కడొక వేరియబుల్ ఇస్తే మీరు డాక్యుమెంట్ క్రియేట్ అవ్వద్దు కానీ డాక్యుమెంట్ సేవ్ అవ్వదు గైస్. డాక్యుమెంట్ సేవ్ అవ్వకపోతే మనం డేటాబేస్లో చూడలేము. ఓకేనా గైస్. సో మనకి సక్సెస్ఫుల్గా మనకి మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్. అన్ని స్టెప్లు కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు అవుట్పుట్ని సో క్లియర్ చేసేసాను. ఇప్పుడు మనం చూద్దాం గైస్. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను. సో కోడ్ ఆల్రెడీ రన్నింగ్ అంటుంది. సో 1 సెకండ్ గైస్. సో మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం గైస్. సో నేను రీఫ్రెష్ కొడుతున్నాను.
సో 1 సెకండ్ గైస్. సో గైస్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే గైస్ ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు రీఫ్రెష్ కొడదాం గైస్. మనకు ప్రజెంట్ అయితే ఏమీ రాలేదు. ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను గైస్. నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను, అప్పుడు మనం చూద్దాం గైస్. ఓకేనా? నేను ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను ఒకసారి మీకోసం. సో సిడి, సో మనం బ్యాక్ ఎండ్ ఫోల్డర్లోకి అయితే వెళ్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జావా స్క్రిప్ట్ రన్ చేయాలంటే గైస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఏంటి నోడ్ సో సర్వర్ డాట్ జేఎస్. ఓకేనా గైస్? సో ఐ హోప్ గైస్ ఇక్కడ మనకి చూడండి మనకి ఎర్రర్ వస్తుంది. ఏంటి గైస్? సో కాన్స్టెంట్ రిజల్ట్ అవైట్ సో డేటా ఈస్ గైస్ ఇక్కడ మీరు చెప్పండి ఎందుకు మనకి ఎర్రర్ వస్తుంది ఈ లైన్ దగ్గర గైస్? ఇక్కడ చెప్పండి మీరు ఎవరైనా గైస్. మీరు ఆల్రెడీ గైస్ ఎందుకు నేను మిమ్మల్ని చెప్పమన్నానంటే గైస్ మీరు విని అలా వదిలేస్తే మీకు రాదు గైస్. మీరు విన్న టాపిక్ని ఎందుకు అక్కడ రాయాలి, ఎందుకు అక్కడ రాయకూడదు అని మీకు తెలిస్తేనే. అందుకే చెప్తున్నాను గైస్, మీకు ప్రాక్టీస్ ఈజ్ మోర్ బెటర్ దాన్ లిజనింగ్. ఓకేనా గైస్? మీరు ఎంత విన్నా కూడా మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఏది రాయదు గైస్. ఇప్పుడు నేను ఏది చెప్తే అది మీరు నమ్మేస్తున్నారు. అంటే ఏంటి, నేను ఇప్పుడు అది రాసి రన్ చేయగానే మీకు అవుట్పుట్ వచ్చేది అనుకున్నారు, కానీ ఇక్కడ అవుట్పుట్ రాలా. ఓకేనా గైస్? సో అది మీకు ఎప్పుడు తెలుస్తుంది, మీరు ఎప్పుడైతే మీరు ఓన్గా రన్ చేస్తారో అప్పుడే మీకు ఓకే ఇది ఇక్కడ రాయకూడదు, ఇది ఇక్కడే రాయాలి అని మీకు తెలుస్తుంది గైస్. సో మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పండి ఎందుకు మీరు ఇక్కడ రావట్లేదంటే గైస్ నేను ఆల్రెడీ చెప్పాను. అవైట్ ఎసింక్ మనం ఎప్పుడు వాడాలి, మనం ఎసింక్రనైజ్ ఫంక్షన్లోనే మనం వాడాలి. కానీ మనం అసలు ఇంకా ఎక్కడ ఎసింక్రనైజ్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేయలేదు, కానీ మనం అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. సో అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. సో గైస్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సో నేను అవైట్ అనే కీవర్డ్ని తీసేస్తున్నాను గైస్. సో గైస్ మీకు అలా ప్రతిదాన్ని మీకు రన్ చేసి అవుట్పుట్ చూస్తూ ఉంటే మీకే ఒక క్లారిటీ వచ్చుద్ది గైస్. ఓకే ఇది ఇక్కడ రాయకూడదు, ఇది ఇక్కడ రాయాలి, ఓకే ఇది ఇక్కడ రాస్తే ఎలా అవుతుందా, ఇది ఇక్కడ రాయకపోతే ఎలా అవుతుందా అని మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు కాన్సెప్ట్ అనేది వచ్చుద్ది గైస్. సో ఓకేనా? ఇప్పుడు నేను టెర్మినల్ డిలీట్ చేసేసి సో మళ్ళీ ఫ్రెష్గా మీకోసం మళ్ళీ ఓపెన్ చేస్తాను గైస్. సో ఇప్పుడు మనం చూద్దాం గైస్. మీరు ఎన్నిసార్లు రన్ చేస్తే మీకు అంత ప్రాక్టీస్ ఉంటే మీకు అంత బాగా వచ్చినట్టు గైస్. ఓకేనా టాపిక్? సో సిడి సో బ్యాక్ ఎండ్ ఫోల్డర్లోకి వెళ్ళాను, మళ్ళీ నోడ్ సో సర్వర్ డాట్ జేఎస్ గైస్. ఇక్కడ చూడండి ఎక్స్ప్రెస్ అనేది 3000 పోర్ట్ దగ్గర మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మాంగోడిబి కూడా కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చూద్దాం, మనకు మాంగోడిబి కంపాస్ ఒకసారి రీఫ్రెష్ చేస్తాం గైస్. ఇక్కడ చూడండి మనకి క్రియేట్ కలెక్షన్ దగ్గర చివరిలో మనకి రీఫ్రెష్ అనే బటన్ ఉంది. ఒకసారి మనం రీఫ్రెష్ చేద్దాం గైస్. ఇక్కడ చూసారా కాలేజ్ అనే డేటాబేస్లో మనకి స్టాఫ్ అనే కలెక్షన్ యాడ్ అయిపోయింది గైస్. సో నేను ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తాను గైస్. ఇక్కడ చూడండి మనకి స్టాఫ్ అనే కలెక్షన్లో ఏముంది, ఒక డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ని ఎలా చెప్పా, కీ వాల్యూ పేర్స్. సో మనకి టేబుల్లో రోస్ కాలమ్స్ ఎలాగ ఉంటాయో మనకి డాక్యుమెంట్లో సో కీ వాల్యూ పేర్స్ అలాగుంటాయి గైస్. మీరు అనుకోవచ్చు గైస్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్లో సో యూజర్ నేమ్ రాకేష్, పాస్వర్డ్ రాకీ @123. స్టాఫ్లో చూడండి గైస్ యూజర్ నేమ్ రమేష్, సో పాస్వర్డ్ రమేష్ @123. గైస్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీకు మాంగోడిబి కంపాస్లో మాన్యువల్గా ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్తో కూడా ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను గైస్. సో ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్ నేను చెప్పేది గైస్. ఇలా ఎవ్వరూ చెప్పడు గైస్. యాజ్ ఏ ఫ్రెషర్కి బేసిక్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ గైస్. సో మీకు బేసిక్స్ అంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడైనా కూడా మీకు అసలు కలెక్షన్ అంటే ఏంటి, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, మోడల్ ఎందుకు క్రియేట్ చేయాలి, స్కీమా అంటే ఏంటి, ఇవి ఏమీ తెలియకపోతే మీరు పెద్ద ప్రాజెక్ట్ చేయలేరు గైస్. అలా కాకుండా మీకు ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఒక్కరే ఒక ప్రాజెక్ట్ ఓన్గా బిల్డ్ చేసేస్తారు గైస్. ఐ హోప్ నేను నా మెయిన్ గోల్ అదే గైస్. మీ అందరికీ ఫండమెంటల్స్ తెలియాలి గైస్, అప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతారు. ఓకేనా? సో అది గైస్. సో మనం అయితే సక్సెస్ఫుల్గా ఇవాళ ఏం డిస్కస్ చేసాం, మాంగోడిబి అంటే ఏంటో చూసాం. మాంగోడిబి మనం నో ఎస్క్యూఎల్ డేటాబేస్ కాబట్టి ఎస్క్యూఎల్కి నో ఎస్క్యూఎల్ డేటాబేస్కి డిఫరెన్స్ ఏంటో చూసాం. మనం ఇప్పుడు ఏంటి అసలు మాంగోడిబి కంపాస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్పాను గైస్. అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మాన్యువల్గా ఎలా క్రియేట్ చేయాలి డేటాబేస్ని అండ్ కోడ్ ద్వారా డైనమిక్గా ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్పాను గైస్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. అర్థం కాకపోతే డోంట్ వరీ గైస్, మళ్ళీ చూడండి. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే
ఒకవేళ నేను సరిగ్గా చెప్పకపోతే ఏమి లేదు గైస్, మీరు కామెంట్లో అడగండి. సో అన్న ఇలా సరిగ్గా నాకు అర్థం కాలేదన్నా ఇంకోసారి చెప్పన్నా, లేకపోతే ఈ టాపిక్ మీద ఇంకో లాంగ్ వీడియో తీయందంటే గైస్ నేను కన్ఫామ్గా నేను మీకోసం మళ్ళీ చేస్తాను గైస్. కానీ మీరు ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ కామెంట్ చేయట్లేదు గైస్. అది మీకు నచ్చిందో నచ్చలేదో నాకు ఎలా తెలుస్తుంది గైస్? మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది నేను ఎలా చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా లేదా అని. సో ఐ హోప్ మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నాను గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, డే 23 గైస్. సో రేపొద్దున ఏం చేద్దాం గైస్, మనం ఏంటి సక్సెస్ఫుల్గా డేటాబేస్ కనెక్ట్ అయిపోయి డేటాబేస్లో మనం డేటాబేస్ కూడా క్రియేట్ చేసేస్తున్నాం టేబుల్స్ని. సో ఇప్పుడేంటి, హౌ టు స్టోర్ లాగిన్ యూజర్ డేటా ఇన్ మాంగోడిబి గైస్. మనం రేపొద్దున ఎవ్వరూ మిస్ అవ్వద్దు గైస్. సో రేపొద్దున ఏం చేద్దామంటే యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ని డేటాబేస్ అంటే ఏంటి మాంగోడిబిలో ఎలా స్టోర్ చేయాలి అంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది యూజర్ ఎప్పుడైతే ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తాడో మనకి డేటా అనేది ఎలా స్టోర్ అవ్వాలి అది మొత్తం మనం రేపు క్లాసులో డీటెయిల్గా చెక్ చేద్దాం గైస్, చూద్దాం క్లారిటీగా. సో ఇవాళ అర్థమైతేనే రేపొద్దున నేను చెప్పేది మీకు అర్థం అవుద్ది గైస్, ఓకేనా? అందుకే ప్రతి వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడాలి గైస్. ఒక్క టాపిక్ మిస్ అయినా మీకు నెక్స్ట్ టాపిక్ అర్థం కాదు గైస్, ఓకేనా? ఐ హోప్ దాన్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో గైస్ మీరు మాత్రమే చూడకోకుండా మన వీడియోస్ సో ఎవరికైతే యూజ్ అవుద్దో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్, ఓకేనా? సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. So that's it for today guys. So thanks for watching guys. So bye guys.